మన కోకోనట్ ఎలా సెగ్రిగేట్ చేస్తాం? కొన్ని ప్లేస్లో ఏదైనా ఫ్యాక్టరీలో వస్తుందా? అతను తీసుకొస్తాం. లాస్ట్ టైం అతనే తీసుకొచ్చాం. మనము ఆర్యన్ అతను కంప్లైంట్ ఇచ్చాను. వచ్చింది నేను ఎన్ని సంవత్సరాలు చేశాను, నాకు ఇబ్బంది అని అమౌంట్ ఇవ్వండి క్లెయిమ్ చేశాను. కోకోనట్ ఫిట్ చేసిన దాన్ని వాటన్నిటికీ నెక్స్ట్ వీక్కి మన డిపో కోసం రెడీ అవుతాం. ఇది కూడా ఏంటి? డాగ్స్ అన్నీ షిఫ్ట్ చేయండి. అక్కడ ఇక్కడ ఏం పెట్టద్దు. అది సైట్ ఇష్యూ. ఇక్కడ వచ్చేసి ఎస్బీసీ వేరియేషన్ ఉంది సార్. అంటే మనం సాయిల్ స్ట్రెంత్ లేదు సార్. అయితే మళ్ళీ డిజైన్ మాడిఫికేషన్ చేశారు సార్. అక్కడ మనం ప్రపోజ్ చేసే డిజైన్ కాకుండా ఇక్కడ వేరే డిజైన్ ఇచ్చారు. దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేశాం సార్. చేస్తే ఇప్పుడు దీనికి డీవియేషన్ చాలా ఎక్కువ వస్తుంది సార్. ఆల్మోస్ట్ 15 feet మనం ఓపెన్ ట్రైన్ చేశాం సార్. దానికి ఇప్పుడు డస్ట్ ఫిల్లింగ్ చేసుకుని నెక్స్ట్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ చేయాలి. దానికి డీవియేషన్ వర్క్ స్లిప్ అది రెడీ చేస్తాం. తర్వాత ఇవన్నీ మీరు కోర్టు కేసులు జీపీఎస్ ఆపేసి ఇప్పుడు డాగ్ ప్రాబ్లం అక్కడ నుంచి అన్ని శిక్ష అందుకని దీన్ని ఎంత ఏరియా? ఇది ½ acre సరిపోతుందా? క్యాబిన్స్ ఇక్కడనే నాకు చెప్తున్నారండి. దాంట్లో డ్రాయింగ్లో ఉండాలి కదా, ప్లాన్ ఉండాలి కదా. వాటర్ సప్లై ఏంటి మరి? ఏదైనా ట్యాంక్ ఉండాలి కదా. ఎట్లా పెట్టాము? ఓవర్ చేసుకోవాలి కదా. ఏది నాకు కనిపించట్లేదు. ఒక వారంలో ఎలా కూడా ఇబ్బంది పడిపోయింది. ఎలా ఎంటర్ చేస్తున్నారు? బుడంపడి సెంటర్ బుడంపడి ప్రాజెక్ట్స్ చేస్తారు. అదే కాస్ట్ గోవాలు కట్టుకుని ఆర్ఆర్ మ్యాచ్ అది పీపీ ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ ఏంటి విధంగా వస్తుంది? మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మెయిన్ రోడ్ ఫేసింగ్ అంతా ఎలక్ట్రికల్ వాళ్ళకి రిపీట్